ఇగో మంత్రి మల్లారెడ్డికి ఇలా ఉదయం నుంచి ఒక 10 సార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపట్లేదు. మల్లారెడ్డి సాబ్, మీరు రాష్ట్ర మంత్రిగా ఉండి మీరు ఫోన్ లేపకపోవడం సమస్యలు, ప్రజలు మీకు ఫోన్ ఎందుకు చేస్తారనే సమస్య ఉంటేనే జవహర్ నగర్ లో రోడ్లు అసలు దీనాతి దీన స్థితిలో ఉన్నాయి. అక్కడ రోజుకు 10 యాక్సిడెంట్లు అవుతున్నాయి, 10 మంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. దయచేసి మల్లారెడ్డి సాబ్ మా ఫోన్ లేపకుండా నువ్వు ఇట్లా చేయడం తప్పిది. లేకుంటే నా ఫోన్ లేపకున్నా సరే కానీ ఆడ రోడ్ వేస్తే బాగుంటది. ఆడ ఉన్న ఆ జవహర్ నగర్ లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ ప్రజలు ఘోరాది ఘోరంగా ఉంటున్నారు. నువ్వు గుండెకాయ నా కాయ, గుండెకాయ నా కాయ, గుండెకాయ 100 సార్లు అన్నావు. ప్రతి మీటింగ్ లో అన్నావు. కేసీఆర్ మీటింగ్ లో అన్నావు, ఆ మీటింగ్ గుండెకాయ జవహర్ నగర్. ఏం చేసావు జవహర్ నగర్ ప్రజలు? నీకు అన్యాయం చేసింది ఏముంది? నీకు ఓట్లు వేయడం తప్ప, ఓట్లేసేందుకు వాళ్ళ నడ్డి ఇరగదీస్తున్నావు. మల్లారెడ్డి గారు దయచేసి ఆ రోడ్లు అనేది నా ఫోన్ అన్న లేకుంటే రాజీనామా చేయి సార్. నీకు దండం పెడతా. నేను ఒక బీజేపీ కార్యకర్తగా చెప్తున్నా, నీకు నువ్వు రాజీనామా చేయి. మన దగ్గర ఎలక్షన్లు రాని, నేను కూడా అవసరమైతే నీకు సపోర్ట్ చేస్తా సారు. జర్రా రాజీనామా చేయి మల్లారెడ్డి సాబ్, జర రాజీనామా చేయి సార్. లేకుంటే నా ఫోన్ అన్న లేపు, లేకుంటే రోడ్ అన్న లేపి, ఏదో ఒకటి చేయి. నువ్వు ఖచ్చితంగా నువ్వు గిట్ట ఫోన్ లేకపోకుండా రోడ్లు చెప్పకుండా అనుకో, ప్రజలందరూ తిరగబడి కొడతారు. ఆ జవహర్ నగర్ ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళు కొట్టుకోనికే పని సరిపోతుంది టైం అంతా. ఎట్లయితుంది వ్యవస్థ? ఎట్లా బాగుపడుతుంది? ఆడ అధికారులు చక్కగా లేరు, ఆడ ప్రజాప్రతినిధులు చక్కగా లేరు. ఆ ఉన్న ఒక మల్లారెడ్డి సాబ్ నువ్వు చక్కలు, నువ్వు ఫోన్ లేపు. సమస్యలు మీకు పట్టించుకుంటలేరు. దయచేసి మల్లారెడ్డి సాబ్ నువ్వు జర్రా పెద్దవాళ్ళు చేసుకొని రాజీనామా చేయి. మళ్ళీ ఎలక్షన్